అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు మేము మా రిలేటివ్స్ వాళ్ళ కంది ఫామ్కి వచ్చామండి. చూడండి, కందిపప్పు ఫామ్. ఇది ఫీల్డ్ చూడండి, ఇదంతా కందిపప్పు అన్నమాట. మొత్తం చూడండి ఎంత బాగుందంటే బ్యాక్ సైడ్ మొత్తం కొండలు. ఈ విలేజ్ చాలా అందంగా ఉంటుందని చూడండి, మొత్తం కొండలే చూస్తున్నారా. చూడండి రౌండ్, ఈ విలేజ్ రౌండ్ కొండలే అన్నమాట. ఇక్కడ వీళ్ళు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు ఇక్కడ తోటమాలీల కోసమని. చూడండి ఇది కంది ఫాము. అండ్ ఇది చూడండి, ఇవి చూడండి మా సిస్టర్ లాగుతుంది చూడండి. గ్రౌండ్ నట్స్ అండి ఇవి, ఇలా వేర్లకు వచ్చాయి చూడండి. ఇవన్నీ గ్రౌండ్ నట్స్. దిఖావ్ తోడుకో, దిఖావ్ నికాలో ఎక్కడో. చూడండి మా సిస్టర్ ఒకటి ఓపెన్ చేసి చూస్తుంది చూడండి, ఎంత బాగా పండాయంటే చాలా బాగున్నాయి. చూడండి అసలు పల్లెటూరులోకి వచ్చి ఇలాగా ఇదే ఫామ్ లో ఇలాగా మొత్తం పెరిగి ఇలా చెట్ల నుంచి తీసిన ఎంత ఫ్రెష్గా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇక్కడ టమాటో ఫామ్ కూడా వేశారండి వీళ్ళు. ఎంత బాగా పండిందంటే టమాటో క్రాప్. చూపిస్తాను అది కూడా. ఇదంతా గ్రౌండ్ నట్ క్రాప్ అన్నమాట. చూడండి మొత్తం ఇది ఒక 3-4 ఎకరాలు ఏమైనా ఉంటుందేమో. ఇది కంది మాత్రం ఒక లైన్ వేసేసారు ఇలాగా. ఎంత డిసిప్లిన్ గా మెయింటైన్ చేశారంటే వీళ్ళు. ఈ ఫామ్ ని చూసైనా మనకి కొంచెం నేర్చుకోవచ్చు డిసిప్లిన్ అనేది. ఎక్కడ పెట్టాల్సిన చెట్లని అక్కడ పెట్టి చూడండి లైన్ గా. చూడండి ఇదంతా కంది వేసేసారు. ఇంకా పక్కనంతా గ్రౌండ్ నట్స్ అండి. చూడండి గ్రౌండ్ నట్ క్రాప్. మధ్యలో మ్యారీగోల్డ్ క్రాప్ కూడా వేశారు. చూడండి పూలు కనిపిస్తున్నాయా, చాలా ఎక్కువ ఉన్నాయంట పూలు. వీళ్ళు హల్దీకి రసంకి. ఇది చూడండి మా సిస్టర్ చూడండి కందిని ఒలిచింది. ఇదేనండి, దీన్ని ఎండబెట్టి వీళ్ళు ఇంకా మిషన్ కి వేస్తే ఇది 2 parts గా డివైడ్ అయ్యి మనం కందిపప్పు చేసుకుంటాం కదా ఇంట్లో. ఇది ఓపెన్ కరో, కందిపప్పు అండి ఇది. చూడండి ఇది ఎండబెడితే ఇలాగా చూడండి ఫ్రెష్ గా ఉన్నాయి కదా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇదంతా. ఇలాగా సిటీస్ లో ఉండి ఒక్కసారిగా ఇలాగా కొండల మధ్యకి వస్తే ఎంత బాగుందంటే. ఇంకా నేను టమాటో ఫామ్ ని చూపిస్తాను ఉండండి ఒక నిమిషము. రండి, మా సిస్టర్ మేము కలిసి టమాటో ఫామ్ కి వెళ్తున్నాం. చూడండి రండి చూపిస్తాను. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం మేము ఇక్కడ. చూడండి ఇది చూసారా, ఇది మా నెల్లూరు సైడ్ వాళ్ళకి అంతగా తెలియదు. ఇది చూడండి, రండి చూపిస్తాను. చూడండి మా పాప కోసుకొచ్చేసింది టమాటాలు. కైకు మా తోడీసు చాలా మనాతి. చూడండి ఇక్కడ చూసారా, ఇది చూడండి. ఇది ఏంటి బాజరా, ఇది ఏం కంకి, ఇది సద్ద కంకి అండి. చూడండి సద్దకంకి చెట్టు. వీళ్ళు బాగా ప్రొటెక్ట్ చేసి కవర్లు, పక్షులు తినేస్తాయని కవర్లు పెట్టి ప్రొటెక్ట్ చేశారు. చూడండి ఇదిగోండి, చూడండి ఎలాగున్నాయో. ఇది అన్నమాట చెట్టు అది. ఇది చూడండి ఫామ్ లోకి వచ్చేసి మా వాళ్ళు ఎంత హంగామా చేస్తున్నారు అసలు. చూడండి అంతా. చూడండి వీళ్ళంతా గ్రౌండ్ నట్స్ వస్తున్నారు. చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్, టమాటోస్ చూడండి గుత్తులుగా కాసాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. చూడండి ఎలా పెట్టారు. ఇదిగోండి చూడండి, వావ్ ఎంత బాగున్నాయి కదా. చూస్తున్నారా. ఇలా చూస్తుంటే ఎంత బాగుంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. మా పిల్లలైతే చూడగానే మొత్తం పీకేస్తున్నారండి. ఇదంతా ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది పిల్లలకి. ఎప్పుడు ఇలాంటివి చూపించాం కదా మనము. స్కూలు, ఇల్లు ఇదే మన పిల్లల ప్రపంచం. ఇలాగ అప్పుడప్పుడు ఇలా బయటికి వచ్చి ఇలా ఇవన్నీ చూపిస్తూ ఉండాలండి. చూడండి ఎంత బాగుందో ఫాము. చూడండి ఎలా కాసాయి, బాగా విరగ్ కాసాయి అన్నమాట టమాటాలు అయితే. చూడండి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి చూడండి.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మొత్తము. పైనుంచి చూపిస్తాను వ్యూ ఒకసారి చూడండి. చూస్తున్నారా కొండలు? ఈ విలేజ్ రౌండ్ కొండలే అన్నమాట. చూడండి కొండలు రౌండ్ గా కొండలే అన్నమాట. ఇవి ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే కొండలు ఇవి. ఫ్రెండ్స్ ఇది చుక్క కూర అంట. చుక్క కూరకి ఫుల్ గా ఈ ఫ్లవర్స్ అనేది వచ్చేసాయి. ఎంత బాగున్నాయి చూడండి. అసలు రెండుగా ఈ కలర్ కి రెండు కలర్ చాలడం లేదు అసలు. ఇది చూస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో.